యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరూ ఊహించని విధంగా తన కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే RRR సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇక తన అన్ని సినిమాలను పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నాడు. RRR లో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కు విశ్వవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తుందా అనే టైంలోనే దేవరను రిలీజ్ చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన దేవరను చూసిన జపాన్ మూవీ లవర్స్ దేవరా మానియాలో ఊగిపోతున్నారు. ఇలా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ బాలీవుడ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. దానికి సాక్ష్యం ఎన్టీఆర్ కమిట్ అవుతున్న సినిమాలే అని చెప్పొచ్చు. హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న హిందీ చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రానికి ఇది కొనసాగింపు. ఈ స్పై థ్రిల్లర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా అటెన్షన్ మొదలైంది. వార్ 2 లో రా ఏజెంట్ గా కనిపించనున్న ఎన్టీఆర్ తాజాగా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ లో వార్ 2 సినిమాకు కమిట్ అయిన టైంలోనే ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ సైన్ చేసినట్టు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది. దీంతో ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ మరో సినిమా కూడా చేయనున్నాడనే విషయం కన్ఫర్మ్ అయింది. ఇక దీనికి తోడు మరో ప్రెస్టీజియస్ బాలీవుడ్ మూవీలో కూడా ఎన్టీఆర్ నటించనున్నాడని తెలుస్తోంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్ నటించనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి 2 ఏళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా అనే బహుభాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్టును రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మిస్తున్నాడని, నితిన్ కక్కర్ దర్శకుడని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీలైనంత త్వరలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లోనూ ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందనే వార్త ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తోంది. ఇలా ఒకదాని తర్వాత ఇంకొక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుంచి వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు కమిట్ అవ్వడంపై ఫ్యాన్స్ చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మారిపోయాడు, బాలీవుడ్ ను ఏలేద్దామని డిసైడ్ అయ్యాడంటున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ ను తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు. ఇక ఇంకొందరైతే ఎన్టీఆర్ రూట్ మార్చాడు, ఇక బాలీవుడ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే అంటున్నారు.